అమెరికా రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తోంది. అమెరికా రష్యా మధ్య ఆయిల్ యుద్ధం కొనసాగుతోంది. రష్యా ఆయిల్ నౌకను అమెరికా సీజ్ చేసిన దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇక అమెరికా రష్యా నౌకను ఎప్పుడైతే సీజ్ చేసిందో దాంతో రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అమెరికా దాడిపై గుర్రుగా ఉంది. యుద్ధ నౌకలను జలాంతర్గాములను పంపింది రష్యా. అమెరికా పడవలను ముంచేస్తామంటూ రష్యా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. మిలిటరీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. రష్యా అమెరికా మధ్య పరిణామాలతో ఆయిల్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత ఆయిల్ నిక్షేపాలపై అమెరికా కన్నేసింది. వెనిజులా ఆయిల్ను తామే కొంటామంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు అమెరికా రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెంచే అవకాశం కనిపిస్తుంది. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజులా నౌక సీజ్ చేశారు. ఒక్కసారిగా అమెరికా సైన్యం దాడి చేసింది. నౌక పేరు మ్యారినోరా. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో ఇది జరిగింది. దక్షిణ కమాండ్ అమెరికా మిలిటరీ నేవీ దక్షిణ కమాండ్ అలాగే బ్రిటన్ సహకారంతో జరిగింది. ఈ నౌక ఇరాన్కు మద్దతిస్తున్న హెజ్బుల్లా మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా చేస్తుందంటూ అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నివురు కప్పిన నిప్పులా తయారవుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవునని అనిపిస్తున్నాయి. ఎందుకంటే నార్త్ అట్లాంటిక్ ఓషియన్ తీరంలో ఉత్తర అట్లాంటిక్ సముద్ర భాగంలో గత కొద్ది రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న నౌక తాము కనిపెట్టగలిగామంటూ అమెరికా చెప్పింది. ఆ నౌకను సీజ్ చేశామని చెప్తోంది. ఇక అమెరికన్ నేవల్ సదరన్ కమాండ్ బ్రిటిష్ నేవీతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేసింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఓ నౌకను పట్టుకున్నారు. ఆ నౌక వెనిజులా తీరం నుంచి రష్యాకు ఆయిల్ సరఫరా చేసే నౌకగా భావించారు. అయితే ఈ నౌకలో లెబనీస్ హెజ్బుల్లాకు సపోర్టివ్గా ఉంటున్నటువంటి గ్రూపుకు ఆయుధాలు అలాగే ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నట్టు అమెరికా 2024 నుంచి ఆరోపిస్తోంది. ఈ నౌక గురించి తాము ఎప్పటి నుంచో జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామంటోంది. అదిగో ఆ దృశ్యాలు చూడొచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ అది. అమెరికన్ సదరన్ కమాండ్ నేవీ బ్రిటిష్ నేవీ జాయింట్ ఆపరేషన్లో ప్రస్తుతం ఆ నౌకను సీజ్ చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ నౌకకు ఎస్కాట్గా రష్యన్ నౌక మరోటి వెళ్తోంది. తాము ఎస్కాట్ చేసే నౌకని ఇంటర్నేషనల్ వాటర్స్లో యుఎన్ అగ్రిమెంట్స్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికా ఎలా సీజ్ చేస్తుందంటూ రష్యా ఛాలెంజ్ చేస్తోంది. తాము తమ జెండా పెట్టుకొని ఎస్కాట్ చేసిన ఓ నౌకని ఓ ట్యాంకర్ని ఎలా సీజ్ చేస్తారంటూ ఇప్పుడు రష్యా మండిపడుతోంది. ఇదంతా కూడా అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం అంటుంది. అదిగో మీరు చూస్తున్నారే తుప్పు పట్టిన ఆ నౌకే అది రష్యా నౌక. దాన్ని ఇక్కడ అమెరికన్ నేవీ బ్రిటిష్ నేవీ కళ్ళు కప్పేందుకు తుప్పు పట్టిన రంగును పూసి పూర్తిగా ఇదే ఆ నౌక తుప్పు పట్టిన రంగు పూసి దానికి రష్యా ఫ్లాగ్ను తగిలించి రష్యన్ రిజిస్ట్రేషన్తో వెనిజువలా నౌకకు వెనిజువలా ట్యాంకర్కు ఎస్కాట్గా వెళ్తున్న ఈ రష్యన్ పడవను కూడా రష్యన్ ఓడను కూడా ప్రస్తుతం అమెరికా సీజ్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య రాద్ధాంతం మొదలైంది. రష్యా జెండాతో ఉన్న వెనిజువలా చమురు నౌకకు అమెరికా సీజ్ చేయడంతో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఉద్రిక్తత కనబడుతుంది. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. తాజాగా రష్యా చట్టసభ సభ్యుడు ఒకరు మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అంటే అగ్రరాజ్యం గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామంటే హెచ్చరిస్తున్నారు. ఏం చేసినా మాకు శిక్ష పడదు అన్న ఆత్మవిశ్వాసంతో అగ్రరాజ్యం ప్రవర్తిస్తోంది. ప్రతీకార చర్యలతో అమెరికాను అడ్డుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలి. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ పడవల్ని ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందంటూ రష్యా చట్టసభ్యుడు అలెక్సీ జురావ్లేవ్ అంటున్నారు. ఇక
ఈ నౌక స్వాధీనానికి సంబంధించిన వీడియోను యుఎస్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. అమెరికా రక్షణ శాఖ తీరరక్షక దళం జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రష్యన్ నౌక మ్యారినెరా, దీని పేరు బెల్లా-1, పాత పేరు అది, ఆ బెల్లా-1ను సీజ్ చేసినట్లుగా ఇందులో చెప్తున్నారు. అమెరికా భద్రత, అంతర్జాతీయ చట్టాలను సంరక్షించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందంటూ చెప్తున్నారు. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో ఈ నౌకను స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ నుంచి అమెరికా మెరైన్స్ అంటే సైనిక సిబ్బంది ఆ దృశ్యాలు చూడొచ్చు. ఈ ఆపరేషన్ బ్రిటన్ కూడా సహకరించింది. అమెరికన్ మెరైన్స్ నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా ఈ దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను కూడా అమెరికా దళాలు సీజ్ చేశాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. ఎస్, మనం గమనించాల్సింది ఒకటి, అంటే మేము ఏం చేసినా చెల్లుతుందనేది అమెరికా వాదన. ఇక్కడ మేము ఏం చేసినా చెల్లుతుందనేది అమెరికా వాదన. అమెరికా అగ్రరాజ్య పెద్దన్న పోకడలను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. అవసరమైతే అమెరికన్ నేవీ, అమెరికన్ కోస్ట్ గార్డ్స్, బ్రిటన్ కోస్ట్ గార్డ్తో మేము దాడులకు సిద్ధంగా ఉన్నాము, మీరు రెడీగా ఉండండి అమెరికాకు సవాల్ చేస్తున్నారు రష్యన్ చట్టసభ సభ్యుడు అలెక్సీ. ఎస్, అదే కనుక జరిగితే ఇక మిలిటరీ దాడులకు కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. అవి ఇంటర్నేషనల్ వాటర్స్, మీరెలా దాడులు చేస్తారంటూ అమెరికాను ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ వాటర్స్లో అందరికీ హక్కులు ఉంటాయి, అందరికీ రూల్స్ ఉంటాయి. ఏకపక్షంగా అంటే ఏం చేసినా చెల్లుతుందా? అమెరికా ఏ దేశానికి వెళ్ళి ఎవరిపై దాడి చేసినా, ఏ సముద్ర జలాల్లోకి వెళ్ళినా, ఎక్కడ ఎలాంటి సైనిక చర్య తీసుకున్నా చెల్లుతుందా? ఇప్పుడు ఇదే రష్యా ప్రశ్నిస్తోంది. అవసరమైతే మేము కూడా మీ పడవలను ముంచుతాం, మేము కూడా దాడులు చేస్తాం, సిద్ధంగా ఉండండి రష్యా ఛాలెంజ్ చేస్తుంది అమెరికాని. ఇదే కనుక జరిగితే ఇక సముద్ర తీరాల్లో ఎలాంటి భయంకరమైన యుద్ధాలు ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఇదంతా ఆయిల్ కోసం. వెనిజువెలాలో ప్రపంచంలో అత్యధిక స్థాయిలో నిల్వలున్నాయి. ఆ చమురు నిల్వలపై అమెరికా కన్నుపడింది. ఆ అమెరికా కన్నుపడ్డదే తరువాయి అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను డ్రగ్ కార్టెల్స్ పేరుతో అమెరికా నిర్దాక్షిణ్యంగా ఆ దేశానికి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. ఆ దేశ అధ్యక్షుని, అతని భార్యను బందీగా పట్టుకున్నారు. ప్రపంచంలో బహుశా ఎప్పుడు ఇలా జరుగుండకపోవచ్చు. ఒక దేశానికి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడిని, నిద్రిస్తున్న అధ్యక్షుడిని, అతని భార్యను బందీలుగా పట్టుకొని నేవీ హెలికాప్టర్లు తీసుకెళ్ళి అక్కడి నుంచి న్యూయార్క్ తరలించి ఒక డిటెన్షన్ సెంటర్లో, అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి దర్యాప్తు జరిగే ఒక డిటెన్షన్ సెంటర్లో ప్రస్తుతం అతన్ని అత్యంత దారుణంగా విచారిస్తున్నారు. సౌకర్యాల లేమితో కూడినటువంటి ఆ సెంటర్లో పెట్టి అతన్ని ఒక రకంగా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఎస్, ఇదంతా ఒక ఎత్తు, కానీ అంతటితో ఆగలేదు. వెనిజులా మద్దతిస్తున్నటువంటి ఇరాన్, క్యూబా, మెక్సికో, ఇలా కొలంబియా, రష్యా, చైనా, ఈ మొత్తం దేశాలకి వార్నింగ్ ఇస్తుంది అమెరికా. వెనిజులాతో ఎవరు మద్దతు ఇచ్చినా, వెనిజులా ఎవరికి మద్దతు ఇచ్చినా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే కొలువుదీరిందో వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇందాక నేను చెప్పిన ఈ దేశాలతో, క్యూబా, వెనిజులా, కొలంబియా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికన్ కంట్రీస్, అంతేకాదు చైనా, రష్యా, ఏ దేశాలతో మీరు సఖ్యంగా ఉండద్దు. మా చెప్పు చేతల్లో ఉండండి, మేము చెప్పినట్టు వినండి. మా వాణిజ్య వర్గాలు మీ వాణిజ్యాన్ని నడిపిస్తాయి, మీ చమురును అమ్ముతాయి, కొంటాయి, అంతా మేము చెప్పినట్టే నడవాలంటూ అమెరికా చెప్తోంది. కానీ ఇక్కడే గత దశాబ్దాల కాలంగా మద్దతిస్తున్నటువంటి వెనిజువలాకు మద్దతిస్తున్నటువంటి రష్యాకు మింగుడు పడట్లేదు. ఇదంతా తిరిగి వ్యవహారం అట్లాంటిక్ మహాసముద్రం కేంద్రంగా మారుతుంది. ఎస్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతుందంటే అవునని అనిపిస్తుంది. అదిగో మీరు చూస్తున్నారే, ఆ నౌకలే వెనిజులా తీర ప్రాంతంలో బయలుదేరిన ఒక నౌకకి ఎస్కాట్ చేస్తున్న రష్యన్ నౌకను కూడా అమెరికన్ కోస్ట్ గార్డ్, అమెరికన్ నేవీ సీల్స్, అలాగే బ్రిటన్ కోస్ట్ గార్డ్స్ అంతా కలిసి చూడండి ఎలా వెళ్ళి స్వాధీనం చేసుకుంటున్నారు. నెమ్మదిగా పడవలోకి వెళ్ళి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు రష్యా ఒకటి చెప్తోంది, తమ స్టాఫ్ని మానవతా కోణంలో విడిచిపెట్టాలి, మానవతా కోణంలో వాళ్ళకి సౌకర్యాలు అందించాలి, విడిచిపెట్టాలి, లేదంటే మీ అంతు చూస్తాం, మేము కూడా దాడులు చేస్తామంటే రష్యా చెప్తాను.
బహుశా అదే కనుక జరిగితే ఇక పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. రష్యాతో వ్యవహరించడానికి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఓవైపు రష్యా హెచ్చరికలు జారీ చేస్తోంది, ఇక బ్రిటిష్ కూడా హెచ్చరికలు పంపుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎలాంటి పరిస్థితుల్లో దారితీయబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇక అగ్రరాజ్యానికి సంబంధించి వ్యవహారాన్ని ఇటు అంతర్జాతీయ దేశాలు కూడా గమనిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఎటుపోయి ఎటు దారితీస్తుంది. ఉరుములు లేని పిడుగుల్లా అమెరికా రష్యా మధ్య ఉన్నట్టుండి నిప్పు రాజుకుంటుంది. ఇక చమురే ఇందుకు ప్రధాన కారణంగా మారుతుంది. వెనిజువాలాకు చెందిందిగా భావిస్తున్న 2 నిషేధిత చమురు నౌకలను అమెరికా బుధవారం దిగ్బంధించింది. వీటిలో ఒకదాన్ని ఉత్తర అట్లాంటిక్, మరోదాన్ని కరేబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నారు. అయితే ఇవి తమవేనని రష్యా చెప్తోంది. తొలుత వాటిలో ఒక ట్యాంకర్ను తమదేనంటూ రష్యా చెప్పినట్టు వార్తలు వచ్చినా 2 తమవేనంటూ కాసేపటికే రష్యా అనౌన్స్ చేసింది. అమెరికా ఓ సముద్రపు దొంగ, నిబంధనలు ఉల్లంఘిస్తూ మా నౌకలు దిగ్బంధించినట్టు మండిపడింది. అంతేకాక వాటి రక్షణ కోసం రష్యా హుటాహుటిన జలాంతర్గాములను తరలించినట్టుగా వచ్చిన వార్తలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇది ఎటు తిరిగి చివరికి ఎటు పరిణమిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికా పట్టుకున్న 2 నౌకల్లో ఒకటి బెల్లా-1, రెండోది సోఫియా. బెల్లా-1 అమెరికా నిషేధాజ్ఞలను ఉల్లంఘించి తిరుగుతుందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికా నేవీ వెంటాడుతోంది. దాన్ని ఎట్టకేలకు నార్త్ అట్లాంటిక్ ఓషియన్లో అదుపులోకి తీసుకున్నారు. అందుకు బ్రిటన్ నావికా దళం కూడా సహాయపడింది. గగనతల నిఘా సహాయం అందించడమే గాక బెల్లా-1ను పట్టుకునేందుకు తమ యుద్ధ నౌకను బ్రిటన్ పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హేలీ ధృవీకరించారు. ఒక ధూర్త నౌకగా అభివర్ణించారు. సోఫియాను కరేబియన్ జలాల్లో పట్టుకున్నట్టుగా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మినిస్టర్ క్రిస్టి నోయమ్ అంటున్నారు. ఈ 2 చమురు నౌకలుగా చివరిసారిగా వెనిజులాలో లంగర్ వేశాయని చెప్తున్నారు. అవి ఆ దేశానికి చెందినవి కాకుండా పోయే ఆస్కారమే లేదన్నారు. హెజ్బుల్లా ఉగ్రముఠాకు చెందిన సరుకును రవాణా చేస్తుందంటూ బెల్లా-1పై 2024లోనే అమెరికా నిషేధాజ్ఞలు విధించింది. గత డిసెంబర్లోనే కరేబియన్ దీవుల్లో దాన్ని నిలువరించేందుకు అమెరికా తీరరక్షక దళం ప్రయత్నించింది. కానీ ఒడ్డుకు చేరేందుకు బెల్లా-1 నిరాకరించి ముందుకు సాగింది. తర్వాత మ్యారినేరా అని పేరు మార్చుకోవడమే కాక డాక్ యార్డ్పై రష్యా జెండాను ఎగురవేసింది. ముందు భాగానికి రష్యా పతాకపు రంగులు పూసుకుంది. ఈ అంశాన్ని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చెప్తోంది. మరోవైపు రష్యా మాత్రం బెల్లా-1 అని తమ చమురు నౌక అని చెప్తుంది. అమెరికా బలగాలకు ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ తీరరక్షక దళం తమ నౌకను అక్రమంగా నిర్బంధించిందని చెప్తోంది. తర్వాత కాసేపటికి సోఫియా కూడా తమ నౌకేనంటూ రష్యా చెప్తోంది. అమెరికా చర్య పట్ల ఆగ్రహంగా ఉంది. 1982 నాటి ఐక్యరాజ్య సమితి ఒప్పందాలకు అంతర్జాతీయ జలాలు స్వేచ్ఛాయుత నౌకాయానానికి నెలవుగా చెప్తారు. ఇతర దేశాల్లో నమోదైన నౌకల్ని దిగ్బంధించే అధికారం ఎవరికీ లేదంటూ రష్యా రవాణా శాఖ ఘాటు పదజాలంతో హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాదు నౌకల రక్షణ కోసం జలాంతర్గాములు కూడా రష్యా రంగంలోకి దించినట్టు చెప్తున్నారు. తమ నౌకల్ని అమెరికా నావీ అనవసరంగా లక్ష్యంగా చేసుకొని వెంటాడుతుందంటూ మంగళవారం సాయంత్రమే రష్యా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక యూరప్ దేశాలు మాత్రం అమెరికా చర్యలను స్వాగతిస్తున్నాయి. అఫ్కోర్స్ ఇక్కడ జరుగుతుంది అదే, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దేశాలకి రష్యాకి పడదు. కాబట్టి బ్రిటన్ ఏం చేసినా, అమెరికా ఏం చేసినా, అంటే ఈ 2 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏం చేసినా యూరోపియన్ యూనియన్ వెల్కమ్ చేస్తుంది డెఫినెట్గా. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 1982 యునైటెడ్ నేషన్స్ ఒప్పందాలు ఏం చెప్తున్నాయి, అవి ఇంటర్నేషనల్ వాటర్స్, అంతర్జాతీయ సముద్ర జలాలు. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా అక్కడ తిరగొచ్చు. కానీ అమెరికా ఏది చేసినా చెల్లుతుందా అనేది ఇప్పుడు రష్యా చెప్తుంది. ఫస్ట్ వన్ బెల్లా-1, సెకండ్ వన్ సోఫియా. ఈ 2 నౌకలు ఇప్పుడు తమవేనంటుంది రష్యా. అంతేకాదు తమ నౌకలపై దాడి చేసిన అమెరికాను కూడా వదిలిపెట్టమంటుంది. జలాంతర్గాములు పంపిస్తుంది, సబ్మెరైన్స్ పంపిస్తుంది సముద్రం అంతర్భాగం నుంచి. ఏం జరుగుతుందో తెలీదు. సబ్మెరైన్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నా ఉండొచ్చు. అవసరమైతే అవి బయటికి వదిలితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, లేదా మిసైల్స్ వదిలితే పరిస్థితి ఎలా ఉంటుంది, పసిఫిక్ అంటార్కిటికా ఓషియన్లో ఏం జరగబోతుంది. నిజంగా చాలా ఈ పరిణామాలన్నీ ఊహించుకుంటేనే దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అమెరికన్ కోస్ట్ గార్డ్స్ చాలా అగ్రెసివ్గా వెళ్ళి ఆ పడవల్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ తర్వాత జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా రాదో తెలియదు, కానీ చమురు కోసం, ఆధిపత్యం కోసం ఆర్థిక యుద్ధాలు వెరసి ఏకంగా ఇవి దేశాల మధ్య భౌగోళిక యుద్ధాలుగా మారబోతున్నాయా?
ఏం జరగబోతుంది? మొన్న గల్ఫ్ వార్, ఇరాన్, ఇజ్రాయెల్, గాజా, తర్వాత లెబనీస్ హెజ్బుల్లా, తర్వాత హమాస్, అటు నుంచి ఇరాన్ వైపు మళ్ళింది. పశ్చిమాసియా అంతా భగ్గుమంది. ఇదంతా చూసాం. మరోవైపు భారత్ పాకిస్తాన్, ఇక్కడ దక్షిణాసియాలో, మరోవైపు కాంబోడియా థాయిలాండ్ యుద్ధం, మరోవైపు ఆఫ్రికా ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. ఈ అన్ని చోట్ల ఒకటే కామన్ ఉంటుంది. ఏది? అమెరికా. అమెరికా ఎక్కడైతే ఈ అన్ని దేశాల్లో జోక్యం చేసుకొని వేలు పెడుతుందో అక్కడే. ఇలాంటి ట్రంప్కి నోబెల్ ప్రైజ్ కావాలంట. ఇప్పుడు వెనిజులాపై యుద్ధం చేసి, వెనిజులాపై సైనిక చర్య తీసుకొని, యుద్ధం అంటే ఏకపక్ష యుద్ధం, అది సైనిక చర్య తీసుకొని అక్కడ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి దొంగతనంగా నిర్బంధించి ఆ దేశంలో చొరబడి వాళ్ళ దేశాన్ని తీసుకుపోయారు, దొంగల్లా వ్యవహరించారు. ఇలాంటి ట్రంప్కు నోబెల్ ప్రైజ్ కావాలంట. అంటే యుద్ధాన్ని వీడే స్టార్ట్ చేస్తాడు, ముగించేది వీడే, స్టార్టింగ్ వీడే, కంక్లూజన్ వీడే, ఎండింగ్ చేసేది. కానీ నోబెల్ ప్రైజ్ కావాలంట. యుద్ధకాంక్షతో రగిలిపోతున్నాడు. ప్రపంచ దేశాలపై మొత్తం పెత్తనాన్ని చెలాయించాలనుకునే అమెరికా వైఖరి, ట్రంప్ వైఖరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మిగతా దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? రష్యా తమ నౌకల్ని కూల్చివేసని చెప్పి, సరే ఇదంతా ఒక ఎత్తు, ఒక ఎపిసోడ్. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ మనం 2003 నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ వార్ నుంచి మొదలుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వెనిజువెలా, దాని తర్వాత గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. దాని తర్వాత ఇక అవసరమైతే కొలంబియాను కూడా దాడి చేస్తామంటున్నాడు, మెక్సికోపై దాడి చేస్తామంటున్నాడు. అఫ్కోర్స్ లాటిన్ అమెరికన్ దేశాలు చేస్తున్న తప్పు ఏంటంటే డ్రగ్ కార్టెల్స్ని, డ్రగ్ సిండికేట్స్ని పెంచి ప్రోత్సహించడం. వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కొన్ని అంశాల్లో. అక్కడ కొకైన్ లేదా ఇతరత్ర పదార్థాలను అక్కడ ఆ డెన్నులుగా తయారు చేసి కొంతమంది అక్కడ ఎల్ సాల్వడార్, బ్రెజిల్ లేదా ఇలాంటి లాటిన్ అమెరికన్ దేశాలు, అక్కడ ఈ డ్రగ్ కార్టెల్స్ అక్కడ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. అదే పెద్ద తప్పు. వాళ్ళని నియంత్రించలేక వాళ్ళంతా కూడా అమెరికా లాంటి ఆధునిక సమాజంలో చొరబడి ఇక్కడ మాదక ద్రవ్యాలను విస్తరింపజేసి నేరాలు చేస్తున్నారు. ఇది తప్పే, దీన్ని అరికట్టాల్సిన అవసరం. కానీ దాన్ని సాకుగా చూపి ఈ దేశాల సార్వభౌమాధికారంపై, సార్వభౌమత్వంపై దాడి చేసి ఇప్పుడు అమెరికా అదొక సాకుగా భావించి ఆయా దేశాలను, ముఖ్యంగా చమురు నిల్వలు, అంతేకాదు నాట్ ఓన్లీ ఆయిల్, రాగి, బంగారం, వెండి, నికెల్, కాడ్మియం, అత్యంత అరుదైన లోహాలు కొలంబియాలో ఉన్నాయి, వెనిజువెలాలో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు తమ గుప్పిట్లోకి రావాలని అమెరికా చూస్తోంది. కానీ ఇక్కడే అమెరికా ఒక్కటే పెద్దన్న పాత్ర పోషిస్తే మిగతా దేశాలు, వెనిజువెలాతో దశాబ్దాలుగా సంబంధాలన్న అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? అది రష్యా జెండా ఉండి, రష్యా రిజిస్ట్రేషన్ ఉండి, రష్యా నౌకలు సోఫియా, బెల్లావన్ వీటిపై దాడి చేస్తే స్వాధీనం చేసుకుంటే రష్యా ఊరుకుంటుందా? ఏం జరగబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.